నమస్తే, నా పేరు జాగ్రత్త కళ్యాణ్ కుమార్. జనసేన పార్టీ పెదవేలు మండలం అరకు నియోజకవర్గం అల్లూరు సీతారాములు జిల్లా. ఈ వీడియో ముఖ్యంగా వైసీపీ నాయకులు మా అధినేత పైన అనేక రకాల విమర్శలు చేస్తున్నారు. కావున ఈ వీడియో వాళ్ళందరికీ కూడా నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంటున్నాను. మొన్న 14వ తారీఖున గిరిజన ప్రాంత ప్రజల కోసం పర్యటించిన మా అధినేత జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు పర్యటించడం జరిగింది. పాడేరు నియోజకవర్గం వంట్లమామిడి పంచాయతీ నందిగారు గ్రామంలో పర్యటించడం జరిగింది. అయితే ఈ పర్యటించడం ఒక భాగంగా అయితే ఈ వైసీపీ నాయకులు మా నాయకుడు పైన బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. అది సరికాదు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయ్యా, మీ ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో సుమారు 12 నుండి 15 సంవత్సరం దాకా పరిపాలన చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు. కానీ నందిగారు గ్రామంలో కనీసం రోడ్డు సౌకర్యం లేదు. గిరిజన ప్రాంతంలో ఏ అభివృద్ధి చెందని దాఖలు ఉన్నాయి. మీ అధినేతకి నమ్ముకొని ఈ గిరిజన ప్రాంత ప్రజలు ఓటేసి గెలిపిస్తే కనీసం ఒక రోజు కూడా వచ్చి గిరిజన ప్రాంత ప్రజల కోసం ఏ బాధలు ఉన్నాయని కూడా అడిగి తెలుసుకున్న సందర్భం ఎక్కడ లేదు. కానీ మీరు ఈరోజు మాట ఉంది కదా అని చెప్పేసి మాట్లాడడానికి ముందుకు వచ్చేస్తున్నారు. వైసీపీ నాయకులు కానీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఏ రోజు మంచి చేస్తున్నారో, ఎక్కడ మంచి చేస్తున్నారో ఒక్కసారి మమ్మల్ని చూపించండి. ఏ నాయకుడు చెయ్యనిది ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. గిరిజన ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఉండి కూడా కనీసం నందిగారు గ్రామంలో ఏ రోజైనా మీరు పర్యటించున్నారా? మిమ్మల్ని గెలిపించిన ప్రజల కోసం ఏ రోజైనా మీకు ఏం బాధలు ఉందా, సాధలు ఉందా అని చెప్పి ఏ రోజైనా మీరు వెళ్ళిన దాఖలు ఉన్నాయా? లేదు. ఈరోజు మా నాయకుడు మీద మేము బురద జల్లి మాట్లాడడం అది కరెక్ట్ కాదు. గిరిజన ప్రాంత ప్రజలకి గుండెకాయ లాంటి జియో నెంబర్ 3 సుప్రీంకోర్టు కొట్టేస్తే కనీసం రీపిటేషన్ అయ్యని మీ నాయకుడు మీరు మాట్లాడేదానికి ఈరోజు వచ్చేస్తున్నారు. ఆనాడు సుమారు 4-5 డిప్యూటీ సీఎంలు అయ్యారు. ఒకళ్ళు ఎస్టీ, ఒకళ్ళు ఎస్సీ, ఒకళ్ళు బీసీ, ఒక ఓసీ, ఇట్లాగా చాలామంది అయ్యారు. ఎవరు డిప్యూటీ సీఎం అయ్యారో తెలియదు, ఎప్పుడు దిగిపోయారో తెలియదు. కానీ మా నాయకుడు మంచి పరిపాలన చేస్తున్నారు. ఒకే ఒక్కరు ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే అది మా నాయకులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన చేస్తుంది. ఏ ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ప్రజల్ని ఆదుకుంటుంది. మరి ముఖ్యంగా గిరిజన ప్రాంతం అభివృద్ధి కోసం మా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారులు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా అభివృద్ధికి చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు వచ్చారు. కావున మనమందరూ కూడా మేము స్వాగతించాము, అన్ని విధాలు చేసాము. ఇప్పుడు నుండి అయినా కూడా మీరు మారండి. ఏదో మేము ప్రజల్లో మంచి అయిపోదాం అనుకోని మీరు ఏదవుతున్నారేమో, అది సరికాదు. ఇకపై నుండి మా నాయకుడు మీద ఏమైనా మాట్లాడితే మీకు అందరు కూడా ఖబర్దార్గా మేము చెప్తున్నాం. జై జనసేన, జై హింద్.